బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ దూకుడు సినిమా. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం దూకుడు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ సనా వీధింటి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ దూకుడు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కార్తీక్ మొగుడు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ రమ్య దూకుడు. బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ నెగటివ్ రోల్ మంచు లక్ష్మి. అనగానగా ఒక ధీరుడు చిత్రం. స్పెషల్ జ్యూరీ అవార్డు ఛామి మంగళ. స్పెషల్ జ్యూరీ అవార్డు రామ్కి హీరో ఆఫ్ గంగపుత్రులు. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ రాజన్న ఫిల్మ్. దే హ్యావ్ బ్యాగ్డ్ 3 awards. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ నాగార్జున. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ యాక్ట్రెస్ స్నేహ. స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ యానీ. 2012 TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను. బెస్ట్ యాక్టర్ నాగార్జున షిరిడి సాయి. బెస్ట్ హీరో రామ్ చరణ్ రత్స. బెస్ట్ యాక్ట్రెస్ సమంత ఈగ. బెస్ట్ హీరోయిన్ అనుష్క డమురుకం. బెస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్. బెస్ట్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి షిరిడి సాయి. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు కృష్ణం వందే జగద్గురు. బెస్ట్ కామెడియన్ అగైన్ బ్రహ్మానందం దేనికైనా రెడ్డి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ డమరుకం. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ బడ్డిపల్లి శ్రీనివాస్ గబ్బర్ సింగ్. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ కౌశల్య షిరిడి సాయి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ మంచు విష్ణు దేనికైనా రెడీ. స్పెషల్ జ్యూరీ అవార్డ్ నితిన్ ఇష్క్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ తనికెళ్ల భరిణ మిథునం. స్పెషల్ జ్యూరీ అవార్డ్ కదీర్ బాబు ఫిల్మ్ ఓనమాలు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ చిల్డ్రన్ ఫిల్మ్ చదువుకోవాలి మద్దాలి వెంకటేశ్వరరావు. దెన్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ కృష్ణంరాజు యువి కృష్ణంరాజు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కైకాల సత్యనారాయణ. బెస్ట్ యాక్టర్ ఆఫ్ మిలీనియం మోహన్ బాబు. ది యూనివర్సల్ పెర్ఫార్మెన్స్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టార్ డైరెక్టర్ ఆఫ్ మిలీనియం కె రాఘవేంద్రరావు. బెస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వి వెంకటరామరెడ్డి. నౌ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హిందీ బాలీవుడ్. Empress of Indian cinema, Sridevi. I am repeat again. Empress of Indian cinema, Sridevi. Star producer of Millennium, Bonnie Kapoor. Bollywood Evergreen Hero Award, Anil Kapoor. Millennium Sensational Star, Shatrughan Sinha. Lifetime Achievement Award for Zinat Aman. Bollywood Ever Shining Star, Rani Mukherjee. For Hindi films, for last 3 years, Best Actress Award, Amisha Patel. Special Jury Award, Ravina Tandon. Special Jury Award, Diya Mirza. Best Performance Award, Gulshan Grover. Best Character Actor Award, he is from Telugu and also Hindi, Mukesh Rishi. ఆయన తెలుగులో చాలా పాపులర్ విలన్ క్యారెక్టర్ యాక్టర్, హిందీలో కూడా ఉన్నాడు, రెండు కలిపి వస్తుంది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ హిందీ బాలీవుడ్ అల్కా ఎడ్నిక్. సెన్సేషనల్ యాక్టర్ అవార్డు అర్జున్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రాధిక. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శరత్ కుమార్. కన్నడ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు టు ప్రియమణి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ కిషన్ శ్రీకాంత్. కిషన్ శ్రీకాంత్ 9 సంవత్సరాల వయసులోనే సినిమా డైరెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు సినిమా హీరో కూడా యాక్ట్ చేస్తున్నాడు, అతనికి స్పెషల్ అవార్డు ఇస్తుంది. మలయాళం స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ శోభన.
అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి 70-80 సంవత్సరాల్లో నేను వచ్చిన రోజుల్లో ఈ అవార్డులు ఉండేవి కావు. ఎవరైనా అవార్డులు ఇస్తారా అని ఎదురు చూసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా కాలం చాలా పేరు వచ్చిన రోజుల్లో కూడా అవార్డే లేవు. సెంట్రల్ స్టేట్ అవార్డ్స్ కానీ, పీపుల్ అవార్డ్స్ కానీ, లేక స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవార్డ్సే లేవు. 1954లో ఎప్పుడో సెంట్రల్ అవార్డ్స్ వచ్చాయి. అయితే తర్వాత చూస్తున్నాం అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు ఏమిటంటే స్టేట్ అవార్డ్స్ కొన్ని జరగడం, సింపుల్గా జరుపుకోవడం, ఆనందించడం, వెళ్ళడం జరుగుతుంది. మనం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూసినా, లేకపోతే నేషనల్ అవార్డ్స్ చూసినా, బాంబే అవార్డ్స్ చూసినా, కలకట్టా అవార్డ్స్ చూసినా, మనం ఈ ఛానల్స్లో చూసినప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నామని అనిపిస్తుంది. నేను ఈ అవార్డ్ కమిటీలో ఉండడానికి కానీ, సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఈ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సపోర్టింగ్గా ఉండడానికి కానీ కారణం ఏమిటంటే, నేను మొదటి నుంచి చూస్తూ వస్తున్నవాడిని కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి చేసే ప్రయత్నం ఉంది. అది చాలా మంచి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. మనం చాలా వెనకబడిపోతున్నాం. మనకి మెనూవరింగ్ కెపాసిటీస్ ఏమీ లేవు. సొంత డబ్బా కొట్టుకునే అవకాశాలు అంతకంటే లేవు. ఆ అవసరాలు కూడా ఎవరికీ లేవు. అయితే మా సుశీల గారు నేషనల్ సింగర్ అని, జయసుధ వండర్ఫుల్ యాక్టర్స్ అని, రామానాయుడు గారు నేషనల్ ప్రొడ్యూసర్ అని మనమే చెప్పుకుని మనమే సంతోషించదగ్గ విషయాలు. కానీ బయట ప్రపంచానికి ఇవన్నీ తెలియవు. అందుచేత కొన్ని ఇది షో బిజినెస్ కాబట్టి మేము సమర్థులం అని చెప్పుకోవలసిన అవసరం కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రకారం ఏమిటంటే నేను మీ అందరికీ చెప్పబోయే మాట ఏమిటంటే దీన్ని నిర్వహించాలంటే చాలా లక్షలు అవుతుంది. ఇప్పుడు ఇందులో అనౌన్స్ చేసిన వారందరినీ ఇక్కడ పిలిపించాలంటే వాళ్ళందరూ టిక్కెట్లు ఇస్తే కానీ ఎవరు రారు. వాళ్ళకి ఇటువంటి అవార్డ్స్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ ఉంటాం కాబట్టి నాబొట్టాడు, జయసూద లాంటి వాళ్ళు వస్తే, సుశీల్ గారు లాంటి వాళ్ళు వస్తే రావచ్చు. కాకపోతే అక్కడి నుంచి తీసుకురావాలంటే మళ్ళీ వాళ్ళకి సెక్రటరీస్ ఉంటారు. దీనికి ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే ఒక ఇంపార్టెంట్ మనిషి, నాట్ ఓన్లీ హ్యావింగ్ ఎ మనీ, ఇటువంటి లవర్ ఆఫ్ ఆర్ట్స్, ఇటువంటి దాన్ని ఒక నేషనల్ దృక్పథంలో తీసుకురావాలనుకునే వ్యక్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్స్ ది ఫిట్టింగ్ పర్సన్ ఈజ్ మిస్ సుబ్రహ్మణ్యరెడ్డి. అందుచేత ఈ ప్రయత్నం చాలా విజయవంతంగా జరగాలని నాబోటివాడు, వయసు అయినవాడు కోరుకుంటున్నాను. ఈ అవార్డ్స్ సెలక్షన్లో లేకపోతే ఎంఎస్ఎంలో ఒక తేడాలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. నాకు ఎప్పుడూ ఒక అవార్డు ఒక ఇద్దరు పోటీగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఒక ఊళ్ళో ఆ పేపర్లన్నీ అన్నీ నా పేరు రాసేసారు, కొంతమంది వాళ్ళ పేరు రాసేసారు, ఇంకొకరి పేరు రాసేసారు. ఇట్లా కూడా జరుగుతాయి. ఎంఎస్లో కూడా తేడాలు ఉంటాయి. ఎంఎస్లో వచ్చే దాంట్లో కూడా, ఎస్ఎంఎస్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. అందుచేత వీటిలో ఎప్పుడు భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి, ఉండడం సహజం. నలుగురు ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తారు. ఎట్లా తేడాలు ఉంటాయి, తప్పదు. వీఆర్ డిఫరెంట్ పీపుల్, హ్యావింగ్ ఎ డిఫరెంట్ మైండ్స్. అందుచేత ఏదైనా ఇది ఒక ఇండస్ట్రీ, దీనికి ఒక పెద్ద మనిషి దీన్ని పెద్దగా చేయాలనే ఆశతో, ఆయనకేం స్వార్థం ఏమీ లేదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు, మా అందరిని బుక్ చేసేవాడు కాదు. మాకు అవార్డు ఇచ్చినందువల్ల ఈయనకి పెద్దగా వచ్చేది ఏం లేదు. ఏమొస్తుంది ఆయనకి? ఏమీ రాదు. ఈజ్ హ్యావింగ్ మనీ. నేను ఎప్పుడూ రాసుకున్నాను, డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం, ఖర్చు చేయడం అంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం అని. నా దృష్టిలో ఆయనకి డబ్బున్నా ఆ డబ్బుని ఈ ఫైన్ ఆర్ట్స్ పక్కన కూడా మీ ఇద్దరం పక్కపక్కన ఉండడం మూలంగానో నా మూలంగానో ఏమో మొత్తం ఆయనకి అభివృద్ధి ఏర్పడింది. అది ఆయన బోలెడు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేయాలి. నేను చేయడం లేదు, TV9 కూడా చేయలేదు. ఊరినే TV9 ఇవన్నీ అవార్డ్స్ ఫిక్స్ చేస్తుంది, ఎంఎస్ ద్వారా వచ్చినవి అన్నీ కలెక్ట్ చేసి మనకి ఇస్తుంది. అందులో మనం సెలెక్ట్ చేస్తాం. బయట వాళ్ళ పేర్లు హిందీ అవి ఇవి మిగతా వారి అన్నీ ఈ కమిటీ సెలెక్ట్ చేస్తుంది.
సుబ్రహ్మరెడ్డి గారు దాన్ని నిర్వహిస్తారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు? అది కూడా కావాలి, దాత కూడా కావాలి. అందుచేత ఏది మనీ లేనిది ఏది జరగదు. ఆ కారణంగా మీరు ఇక్కడికి రావాలంటే బైక్లో రావాలి. బైక్ కావాలంటే దానికి పెట్రోల్ కూడా కావాలి. దానికి పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి. అసలు డబ్బులు లేకుండా ఏ పని జరగదు. కానీ డబ్బులతోనే అన్ని పని జరగదు. రిలేషన్షిప్స్, లవ్ ఫర్ ది జాబ్ వాట్ వీఆర్ డూయింగ్. అందుచేత ఆ లవ్తోనే ఏ కన్న తల్లి ఒడిలో మేము పెరిగాము, బిడ్డలంగా పెరిగాము, పెద్దవాళ్ళం అయ్యాము. ఆ కారణంగా ఆ ఒడిని అలాగే గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తూ నేను ఇందులో భాగం పంచుకుంటున్నాను. మీరు కూడా దానికి తగినట్టుగా దీన్ని హై లెవెల్లో దీన్ని మీ ఛానల్స్ ద్వారా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని నేను మనసారా నమ్ముతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ సుబ్బరామరెడ్డి గారు TV9 చేసే ఈ ప్రయత్నాన్ని, చక్కటి ప్రయత్నాన్ని, స్వార్థరహితంగా ఉండే ఈ ప్రయత్నాన్ని హై లెవెల్లోనే మీరు చూపించడానికి ప్రయత్నించండి అని వినయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చేయటం సుబ్బరామరెడ్డి గారికి చాలా పరిశ్రమ రుణపడి ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, ఏమొచ్చినా కానీ ఎవరికెవరు అప్పటికప్పుడు చూసుకోవటం తప్పనిచ్చి ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక 3 లాంగ్వేజెస్ వాళ్ళని ఇక్కడికి పిలిపించి తీసుకొచ్చి ఈ ఫంక్షన్ చేయటం చాలా కష్టమైన విషయం. అలాంటిది ఆయన ఓపికగాను ఎంతో పేషెన్స్ తీసుకొని ఈ కమిటీలను వేసి ఇలా రేపు 20వ తారీఖుని ఫంక్షన్ జరగబోతున్నారు. ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ కావాలని, ఇంకా మంచి ఫంక్షన్లు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నాగేశ్వరరావు గారు వారే మెయిన్ పిల్లర్. అవార్డ్స్కి అథారిటీ వారే. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన యాక్ట్ చేసిన పిక్చర్లో ఫస్ట్ కన్నతల్లిలో నేను పాడాను. అందుకు అది నేను మర్చిపోలేను ఎన్నటికీను. వారందులో హీరోగా లేరు. ఏం పోర్షన్ నాకు తెలీదు, ఏం యాక్షనో ఏదో బ్రదరా నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా. బ్రదర్గా అవును. అంటే జీవలక్ష్మి గారికి మీరు ఏం చేశారు? కొడుకుగా. ఇవన్నీ నాకు అప్పుడు తెలీదు. వారు యాక్ట్ చేసిన పిక్చర్లో నేను మొట్టమొదటి సాంగ్ పాడాను. అది నేను చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడు పెద్ద తరహాగా ఈ కమిటీలో వేశారు సుబ్బరామరెడ్డి గారు. ఏదో మేమంతా వారి ముందర, నాగేశ్వరరావు గారి ముందు మేమంతా పిల్లలు. అంతే మమ్మల్ని తీసుకొచ్చి వారితో సమానంగా కూర్చోబెట్టి మీరు కమిటీలో ఏదో చెప్పండి అని అంటున్నారు సుబ్బరామరెడ్డి గారు. అంటే ఈ సినిమా ప్రపంచం 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ అవార్డు కార్యక్రమాలు పెట్టి దాన్ని ఎవరెవరికి ఇవ్వాలో బెస్ట్ అవార్డ్స్ బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ అవార్డ్స్ అని పెట్టి ఎవరెవరికి ఇవ్వాలో వారిని పిలిచి అంతా చెప్పారు. కళలందు ఎంతో కృషి చేస్తున్న సుబ్బరామరెడ్డి గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఆ కళలోనే ఆయన కూడా మసులుతున్నారు. అంటే కళలో కాదు, కళలను మర్యాదించి వాటికి కృషి చేసి వాటికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుందని వారు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీలో నన్ను కూడా మెంబర్గా వేసి నన్ను కూడా అస్తమాటికి ఇక్కడ తీసుకొస్తున్నారు మీ ముందుకి. అంతే అప్పుడప్పుడు నేను నాగేశ్వరరావు గారిని చూడొచ్చు, రామానాయుడు గారిని చూడొచ్చు. రామానాయుడు గారు అంటే అంత మా ప్రొడ్యూసర్ గారు. సుశీల పాట లేకపోతే ఆయన పిక్చరే లేదు. అట్లాంటిది అన్నపూర్ణ పిక్చర్స్ అంతకంటా పైన. అలాంటి ప్రొడ్యూసర్స్ మూలకంగా నేను ఇంత పెద్దదాన్ని అయ్యానంటే అందుకే నన్ను ఈ కమిటీలోకి వేసి నాకు ఈ మర్యాద ఇస్తున్నందుకు వారికి ఆ భగవంతుడే శ్రీరామ రక్ష. ఎందుకంటే రేపు శ్రీరామనవమి కదా, అంచేత ఆయనకు శ్రీరామ రక్ష ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి ఇంకా ఎంతోమందికి మంచి అవార్డ్స్ ఇచ్చి
వారందరికీ ఏమిటి చెప్పాలో తెలియలేదు. నిజంగా జయసుధ గారు మంచి కమిటీని యాక్టర్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. జయసుధ గారు క్యారెక్టర్ యాక్టర్స్ వారు. ఇంకా నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఈ హైదరాబాద్లో పిల్లర్ నాటిందే నాగేశ్వరరావు గారు. ఎంతలా మాట్లాడుతున్నాడో చూడండి ఆయన పక్కన కూర్చొని. అంత ధైర్యం. ఒకసారి నాగేశ్వరరావు గారు అన్నారు, అమ్మ చదవడం రాకపోతే ఇన్విటేషన్ పంపిస్తారు కదా, ఆ ఇన్విటేషన్ మొదటి నుంచి కొసదాకా చదివేసి నమస్కారం చెప్పి కూర్చో అని చెప్పారు. నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇలా మాట్లాడడం మొదలెట్టా నేను. అది తలుచుకుంటుంటే ఒకటే నవ్వొస్తుంటుంది. చాలా ఇంకా రెడ్డి గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా చెప్పమంటారా మీ గురించి? ఇంకా నాకు ఒకటే ఒక కోరిక. పిబి శ్రీనివాస్ గారు పరమపదించారు. వారి తరఫున ఈ అవార్డ్స్లో ఆయన స్పెషల్ అవార్డు ఏదైనా పెడితే మా సింగర్స్ అందరూ నాగేశ్వరరావు గారు కూడా ప్రేమ కానుక అందులో పాడారు. ఎందుకంటే తమిళ్లో ఆయన పాడారు, తెలుగులో కూడా ఆయనే పాడాలని నాగేశ్వరరావు గారు పట్టుబట్టారు. అంటే తెలుగులో కూడా వారే పాడి ఆ పిక్చర్ చాలా హిట్ అయింది. నాగేశ్వరరావు గారు ఈ ఆధ్వర్యంలో పిబి శ్రీనివాస్ గారికి ఒక స్పెషల్ అవార్డు పెట్టి దానిలో కూడా కొంచెం క్యాష్ కూడా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి మర్యాద చేసినట్టు ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను రెడ్డి గారిని. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వారికి తప్పకుండా ఒక స్పెషల్ అవార్డు పెట్టాలని. అప్పుడు కూడా నన్ను కమిటీలో వేస్తారు, అప్పుడు నేను కూడా వస్తా. చాలా ధన్యవాదాలు నాయుడు గారికి. ఇంకోసారి నమస్కారాలు అందరికీ. నా నమస్కారాలు. నమస్తే. పిబి శ్రీనివాస్ గారు మరుపురాని మహోన్నత వ్యక్తి సంగీత ప్రపంచంలో. ఆయన మనం లేకపోయినా ఖచ్చితంగా ఆయన పేరును ఒక అవార్డు పెట్టడం, వాళ్ళ కుటుంబం సహాయం చేయడం రెండు తప్పకుండా చేస్తాను. దానికి ఇది లేదు. ఒక్కటే చెప్పేది ఏమిటంటే, ఏం చేసినా మన తెలుగు వాళ్ళం మనం గర్వించే విధంగా చేయాలి. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వారికి ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టుగా గుర్తింపు చాలా తక్కువ. ప్రతిభలో కానీ లేదా కెపాసిటీలో కానీ మనం ఎంత ఎక్కువ ఉన్నా కూడా గుర్తింపు తక్కువ. రీజన్ లాంగ్వేజ్ కింద పోతుంది ఎంతసేపటికి జాతీయ స్థాయిలో. కానీ నేను తెలుగు వాడిగా మన ప్రతిష్టను కాపాడే విధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది అత్యుత్తమంగా అన్ని బాంబే కానీ అందరూ కూడా చూసి మెచ్చుకునే విధంగా తెలుగు వాళ్ళు కేపబుల్ పీపుల్ని తీసుకునే విధానం నాకు ఆ కలలు కన్నాను, ఆ భావన ఉంది. దాన్ని సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. యాక్చువల్ నిజం చెప్పాలి అంటే ఇది మరి నాకు అన్నిటికీ కూడా నాగేశ్వర గారు ఒక స్ఫూర్తి. ఆయన గొప్పతనం ఏమిటంటే అసలు నిజమైన రహస్యం, ఆయనకు వయసు లేదు. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో మనం అచీవ్ చేస్తూ ఉంటాం. కానీ ఎదుటి మనుషులను ప్రతిభని మెచ్చుకొని వారిని ఇంకొంచెం బూస్ట్ చేసే విశాల హృదయం నాగేశ్వర గారికి ఉంది. ఇప్పుడు మా స్నేహితులు దాదాపు 47 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన ఆ వయసులో అప్పుడు ఆయన ఫుల్ బిజీగా యాక్టింగ్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయనకన్నా ఒక 20 సంవత్సరాలు చిన్న కూడా నాలో ఉన్నటువంటి ఆ డైనమిజం, ప్రతిభ, ఆ చురుకుతనం చూసి ఆయన ఎంతో మెచ్చుకొని ఒక యంగ్ మ్యాన్ ఇంత చురుగ్గా ఉన్నాడు అని చెప్పి ఒక ప్రేమతో నన్ను ఎప్పుడు కూడా అన్ని విధాలకు కూడా ఉత్సాహపరుస్తూ ఇన్స్పైర్ చేసేవాడు అనమాట. అది వారి గ్రేట్నెస్. అలా ఉండడం కొద్దిమందిగా ఉంటుంది జీవితంలో. పక్క మనిషి గురించి చెప్పాలన్నది ఈజీ కాదు, చెప్పరు. లేనప్పుడు అంతకన్నా చెప్పరు. సో ఆయన మనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం మంచివాడు, డైనమిక్ అని చెప్పి మనస్ఫూర్తిగా అభినందించే మౌనత వ్యక్తులు కొద్దిమంది. నాగేశ్వర గారు గ్రేట్ పర్సనాలిటీ ఇన్ దట్ వే. మరి ఆయన నిజం చెప్పాలంటే ఈ అవార్డ్స్ కమిటీకి ఆయన తరఫున నేను చైర్మన్, వారు అన్ని ఎవ్రీథింగ్ వారే. సో ఆయనకి నాకు అంత ఓపిక లేదు, నువ్వు చేయవు అంటే నేను ఓకే వారి తరఫున నేను దీనికి చైర్మన్గా ఉండి దీన్ని కండక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ నాగేశ్వర గారు, సుశీల్ గారు చెప్పినట్టుగా ఆల్ ఆర్ హీజ్ చిల్డ్రన్ ఉంది, మోర్ దాన్ దట్ చిల్డ్రన్ అని చెప్తూ మరి ఈజ్ ది పిల్లర్ ఫర్ ది టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫర్ ఎవ్రీబడి అని చెప్తూ ఇప్పుడు జయసుధ్ గారు మాట్లాడతారు. TSR TV9 నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా ఈరోజు అవార్డ్స్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ నెక్స్ట్
ఇయర్ మన అవార్డ్స్ ఇంకా కొంచెం టెక్నీషియన్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సడన్గా చదువుతూ ఉన్నప్పుడు కొంతమందిని మనం టెక్నీషియన్ సైడ్ కొంచెం ఇవ్వలేదు, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ తప్ప. అండ్ ఇంతకుముందు అవర్ ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అవార్డ్స్ గురించి, ఇది SMS ద్వారా వచ్చిన అవార్డ్స్. సో దీంట్లో కొంతమంది బాధపడి ఉండొచ్చు, కొంతమంది ఇది కరెక్ట్ కాదని అనుకుని ఉండొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరికీ అవార్డ్స్ ఇలాగే వస్తుంది. అవార్డ్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నాగేశ్వరరావు గారు పెద్దవారు చిన్నవారు అని కాదు, ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా, చిన్న ఆర్గనైజేషన్ అయినా వారిని ఫెలిసిటేట్ చేయాలన్నా, వారికి అవార్డు ఇవ్వాలి అనుకున్నప్పుడు వారిని గౌరవించి ఆ ఫంక్షన్స్కి వెళ్ళి ఆ అవార్డు అందుకునేవారు. ఎందుకంటే ఆ అవార్డు తీసుకోకపోతే ఆయన పేరు మీద అనౌన్స్ చేస్తే ఆ అవార్డుకి అవమానం. కాబట్టి వారు ఎప్పుడు ఈవెన్ చిన్న ఆర్గనైజేషన్స్ పిలిస్తే కూడా వెళ్ళి అవార్డు అందుకున్నారు. అది ఇప్పుడున్న జనరేషన్ అది ఫాలో అవ్వాలి తప్పకుండా. అవార్డు అన్నది చాలా గొప్ప ఇది. ఎందుకంటే మా జనరేషన్ టైంలోనే ఏదన్నా ఒక సినిమాకి బాగా యాక్ట్ చేసిన సినిమాకి ఒకప్పుడు అవార్డు రాకపోతే నేను బాధపడిన రోజు చాలా ఉంది. అయ్యో నాకు ఈ సినిమాకి అవార్డు ఇచ్చి ఉంటే బాగుంటుంది, ఇవ్వలేదే, చాలా కష్టపడి యాక్ట్ చేశాను నేను అలా అని. సో ఈ అవార్డ్స్ అన్నది చాలా గొప్ప విషయం. సో ఈ మన సుబ్రహ్మరెడ్డి గారికి మరొకసారి వారిని అభినందిస్తూ ఈ TSR TV9 నేషనల్ అవార్డ్స్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.